గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సమస్యలు తీర్చి ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు ప్రజలకు మంచి పరిపాలన అందించాలని ప్రతి 3 నెలలకోసారి సర్వసభ్య సమావేశం ప్రతి మండల అధికారులు ఖచ్చితంగా హాజరు కావాలని ఎంపీపీ సూచించారు. సమావేశానికి రాని అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె అధికారులకు సూచించింది. సమస్యల పరిష్కారానికి మండల స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం సెట్టూరు మండల కేంద్రంలోని స్థానిక సమావేశ భవనంలో ఎంపీపీ లక్ష్మీదేవి, జెడ్పీటీసీ మంజునాథ్, ఎంపీడీఓ జిలాన్ బాషా అధ్యక్షతన జరిగిన మంగళవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ మండల సమస్యలపైన అధికారులు దృష్టి పెట్టాలని ఎంపీపీ లక్ష్మీదేవి సూచించారు. ముందుగా మండల అధికారులు అభివృద్ధి సంక్షేమ పథకాలపై నివేదికను చదివి వినిపించారు. మండల వ్యాప్తంగా ఉన్న వివిధ గ్రామాలలో విద్యుత్ కరెంటు స్తంభాలు కూలిపోయే ప్రమాదం ఉందని, కొత్త వాటిని ఏర్పాటు చేయాలని సభ్యులు కోరారు. అదేవిధంగా అటవీ గొల్లపల్లి ఫారెస్ట్ లో వన్యప్రాణులకు జంతువులకు నీటి ఏర్పాటు చేయాలని బొచ్చుపల్లి ఎంపీటీసీ సభ్యులు నరసింహులు కోరారు. రాబోయే వేసవి కాలంలో నీటి సమస్య రాకుండా ఇప్పటి నుంచి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సభ్యులు కోరారు. సమావేశానికి రాని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎంపీపీ లక్ష్మీదేవి ఆదేశించారు. ఏది ఏమైనా సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు పనిచేయాలి, లేదంటే చర్యలు చేపడతామని ఎంపీపీ లక్ష్మీదేవి హెచ్చరించారు. స్టార్టింగ్ పాయింట్ నుంచి మీరు యూజ్ చేసి మళ్ళీ తెచ్చి పెట్టే వరకు సో అవన్నీ మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సార్ చెప్తానన్నారంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే ఇవ్వలేదు. ఒక ఆర్సీహెచ్ మాత్రం ఇచ్చినట్టు ఎందుకంటే సార్ కొత్త బండి సీల్ బండి తెచ్చిందని నిలబెట్టినా వేస్టే కదా, అది నిలబెట్టినా వేస్టే. రిటర్న్